వాక్యము ధ్యానించుకునే ముందు ప్రభు యొక్క సహాయము నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ జీవముల తండ్రి, మహిమగల రాజా యేసయ్య, ఈ రోజు తండ్రి మీ యొక్క సన్నిధికి తండ్రి వస్తున్నగా తండ్రి, మీరు మాతో మాట్లాడము మీ యొక్క వాక్యమును మా హృదయములో విత్తనము వలె తండ్రి, ఆ యొక్క మా హృదయంలో నాటుము తండ్రి. మీ యొక్క వాక్యము నీరు కట్టి ఫలింపచేయట్లో సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఫలవంతముగా ఎలా కుడి గాని ఎడమ గాని త్రోవ తప్పి పడిపోకుండా ఎలా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ యొక్క లోకములో కొనసాగించుకోవాలో మనము కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యము మనము తీసుకుందాం. అయితే నిర్గమకాండము 32వ అధ్యాయము చూసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము మనము చూసుకుందాం. ఈ యొక్క నిర్గమకాండము 32వ అధ్యాయములో ఏమున్నదంటే, అయితే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను అరణ్యంలోనికి తీసుకొని వస్తారు. ఎర్ర సముద్రము నుండి ఆ యొక్క వాళ్ళు ఎర్ర సముద్రము దాటి 2 పాయలుగా చేసి ఆ యొక్క ఎర్ర సముద్రంలో పర్వతములు కూలిపోయి ఆ యొక్క పర్వతములు ఎర్ర సముద్రములో మునిగిపోయి ఆ యొక్క మన ఇశ్రాయేలీయులను ఆ యొక్క సముద్రమును దాటింపజేసినట్టుగా మనము చూస్తాం. దాటింపజేసిన తర్వాత ఇవన్నీ తెలుసు. వారికి నీళ్లుండవు. తాగడానికి నీళ్లుండవు. అయితే ఆ యొక్క బండ నుండి నీళ్లు ఇస్తారు. తర్వాత తినడానికి ఆహారం ఉండదు. ఆహారము దయచేస్తారు మన్నా రూపంలో. అదే విధంగా వాళ్ళు తృప్తి పొందరు. మాకు కీరకాయలు, దోసకాయలు మేము ఐగుప్తులో ఉంటే బాగుండు. అక్కడ మాకు ఎన్నో లభిస్తాయి. ఆహారం లభిస్తాయి. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? ఇవన్నీ దేవుని కార్యంలో ఇశ్రాయేలు చూస్తా ఉంటారు. ఏ విధంగా ఫరో యొక్క అంత కఠిన హృదయమును మార్చి ఏ విధముగా దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటకు రప్పించారో ఈ ఇశ్రాయేల్ అందరూ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా దేవుని యందు సన్నగిల్లిపోతారు. దేవుని యందు నమ్మకము సడలిపోతుంది. అయితే ఇన్ని ఆశ్చర్యకార్యములు చూసారు వాళ్ళు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశారు. నీటిని ఎరుపురంగా మార్చారు. ఎన్నో మిడతలను, కప్పలను ఎన్నో చూశారు. అయినను వారు ఆకాశం నుండి మన్నాను ఇచ్చారు. బండ నుండి నీళ్ళని ఇచ్చారు. ఇవన్నీ చూసిన ఇశ్రాయేలు జనులు కూడా ఎన్నో మార్లు విసుగున్నారు దేవుని మీద. ఎన్నో మార్లు మీ దేవుడు కాదని చెప్పినారు. అయితే మనం కూడా ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము దేవుని ఫలములు పొంది కూడా మనము మంచిగా ఉన్నప్పుడు, మన యొక్క స్థితి మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటున్నాం. అయితే ఈ యొక్క నిర్గమకాండము 32వ అధ్యాయము చూసుకుందాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. అయితే మోషే ఆ యొక్క కొండ మీదికి వెళ్ళినప్పుడు కింద ప్రజలు ఏమనుకుంటారో చూసుకుందాము. 32వ అధ్యాయము నిర్గమకాండము మొదటి వచనము చదువుతున్నాను. మోషే కొండ దిగకుండా తనువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
అయితే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారు? మోషే ఆలస్యమైపోతున్నది కొండ దేవడానికి అని అనుకోని, మోషే ఏమాయనో మనకు తెలీదు. మనల్ని ఈ అరణ్యములో ఒంటరిగా మనల్ని విడిచిపెట్టి ఎక్కడికో పోయాడు. ఆ! మోషే రావట్లేదు. ఎట్లా మనము ఈ అరణ్యంలో మనకు ముందుగా సాగేది అని అహరోను దగ్గరకు ఈ యొక్క ఇశ్రాయేలు వచ్చినట్టు మనము చూస్తాము. వచ్చి వాళ్ళేమన్నారు ఇశ్రాయేలీయులు, ఈ యొక్క మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. అయితే రెండవ వచనము చూసుకుందాము. 32వ అధ్యాయం రెండవ వచనం చదువుతున్నాను. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, అయితే వీళ్ళేమంటారు? ఇశ్రాయేలీయులేమంటారు? మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని అహరోనుతో చెప్తారు. అయితే అహరోనుతో చెప్పిన తర్వాత అహరోను ఏమంటాడు? ఈ యొక్క ఇశ్రాయేలీయులతో మీ యొక్క ఏంటిది? మీ కుమార్తెల చెవులనున్న బంగారమును, మీ యొక్క కుమారుల చెవిలో ఉన్న బంగారమును నా యొద్దకు తీసుకొని రండని చెప్తారు. అయితే ఈ యొక్క బంగారమునంతా పోగు చేసే వారుగా ఉంటారు. అంతా ఇశ్రాయేలందరూ ఆ యొక్క వారి యొక్క కుమారులైన, కుమార్తెలైన, ఎక్కడ ఎవ్వరి దగ్గర చెవులయ్య గాని, ముక్కులయ్య గాని, ఏ ఆభరణములు, ఏ బంగారం ఉన్నా గాని అంతా ఒక దగ్గర పోగు చేసి ఆ యొక్క అహరోనుకు ఇస్తారు. మూడో వచనంలో ఏమంటారు? మూడో వచనము ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనునద్దకు తెచ్చిరి. అయితే వీరందరూ బంగారము పోగేసి అహరోను వద్దకు తెస్తారు. తెచ్చి ఏమంటారంటే, చూడండి 4వ వచనం చదువుతున్నాను. అతడు అంటే అహరోను. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరచి దాన్ని పూత పోసి దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏ విధముగా అయిపోయారు? ఆ! మోషే ఆ యొక్క కొండ మీదకెక్కి వెళ్ళినాడు. అంతలోనే వీళ్ళు అతలాకుతలం అయిపోయినారు. సన్నగిల్లిపోయింది. ఆ యొక్క విశ్వాసం దేవుని యందున్న విశ్వాసము మరి మోషే ఆ! ఎందుకు ఆలస్యమైందో మరి దేవుడు ఏం కనిపెట్టలేరు. మోషే వచ్చే వరకైనా కనిపెట్టలేరు. ఆతురత, తొందర వెళ్ళాలి. మనము ఈ యొక్క దేశమునకు తొందర వెళ్ళాలి అని ఆతురత, ఆశ ఆ! కనిపెట్టడం లేదు. కొంచెం ఆలస్యమైన తర్వాత మోషే రావడం కొంచెమే ఆలస్యమైంది. ఇంతలోనే వాళ్ళు అహరోను దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలీయులు మనం ముందర పోవుటకు ఒక దేవుడును చేసుకుందాం. ఒక ప్రతిమను చేసుకుందాం అని చెప్తా వస్తారు. ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుమని చెప్తా వస్తారు అహరోను. అయితే వీరందరూ బంగారం తెచ్చారు. వాళ్ళ కుమార్తెల నుంచెలి అహరోను ఏం చేశాడు? ఆ యొక్క పొగరుతో రూపంను ఏర్పరిచి పోత పోసిన దూడగా చేసిరి. అహరోను ఇద్దరు ఏం చేశారు? ఆ దూతను చేసి ఏం చేస్తాడు? ఇది గాకుండా ఒక బలిపీఠం గూడా కట్టిస్తాడు ఆ యొక్క దూడ ముందు. అయితే మర్నాడు వారు యెహోవాకు పండుగగా చేస్తారు. ఏం చేస్తారు ఈ పండుగ? ఆ! సమాధాన బలులు, దహన బలులు ఆ! అర్పిస్తారు. ఆ బలులు అర్పించి తినుటకును, త్రాగుటకును
కూర్చుండి ఆటకు లేసి ఇంతటి ఘోరమైన క్రియలు చేస్తా ఉంటున్నారు ఇశ్రాయేలీయులు. అయితే అప్పుడు యెహోవా ఏమంటాడు? కొండ మీద ఉన్న మోషేతోటి, నీ యొక్క ప్రజలు దారి తప్పిపోయారు. 6వ వచనము అయిపోయిన తర్వాత 7, 8 చూసుకుంటే 7వ వచనం, 8వ వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. ఎంతటి అవివేకత! ఆ! ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఓయి ఇశ్రాయేలు, ఆ! ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరని అలా ఇష్టానుసారముగా ఆ యొక్క దేవతను చేసుకొని దహన బలులు, సమాధాన బలులు అర్పించి, నిజమైన దేవుణ్ణి మరచి, ఈ యొక్క క్రియలన్నీ చూసిన వారే, కనులారా చూసిన వారే తప్పిపోయారు. నువ్వు కొండ దిగి వెళ్ళు అని చెప్తా వస్తున్నాడు. అయితే ఇదంతా 32వ అధ్యాయము చూసుకున్నట్టయితే, అయితే ఆ యొక్క మోషే కిందికి దిగుతాడు. ఆ యొక్క కిందికి దిగగానే వారందరూ ఏం చేశారంటే 9వ వచనం చూసుకుంటే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబైనోళ్ళని ప్రజలు. 10వ వచనం. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద నుండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే బతిమాలుకున్నాడు. అయితే నేను వారిని దహించి వేస్తాను, వారిని సంహరిస్తాను అని అన్నప్పుడు మోషే బతిమాలుకున్నాడు. నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానం మర్చిపోయినావా? అని బతిమాలుకొని దేవుడు వారి ఎదుట సంతాపపడినట్టుగా చూస్తాము. అయితే వాళ్ళు ఏమంటారు తర్వాత? ఇక్కడ 15వ వచనం చూసుకుంటే 32వ అధ్యాయము నిర్గమకాండం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. ఇవి ఈ ప్రక్కను, ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయువ్రాత. అయితే అవి కొండ మీద నుండి ఆ యొక్క దేవుని ఆజ్ఞలున్న పలకలను తీసుకొని వస్తాడు. వచ్చుడు రావడంతోటే యెహోషువ కింద ఉంటాడు. యెహోషువ మోషే గురించి కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఆ ప్రజలు 17వ వచనము. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెంలో యుద్ధధ్వని అని మోషేతో అనగా యెహోషువకు తెలీదు ఇదంతా. ఇదంతా యెహోషువకు తెలియదు. అయితే అది మోషే ఏమంటాడు? అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని చెప్పెను. అయితే ఆ యొక్క ఇశ్రాయేలీయులు తమ ఇష్టానుసారంగా ఆ! దేవుడిని విడిచి, ఆ యొక్క క్రియలను విడిచి, ఆ! ఆ యొక్క దేవుని త్రోవని మరచి, ఇష్టానుసారంగా దేవతను చేసుకొని, ఇష్టానుసారంగా గంతులు వేయుచు, ఆ! ఇష్టానుసారముగా సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని మోషే అనుకుంటున్నాడు. అయితే మోషే ఏం చేస్తాడు? వారిని సంహరింపకుండా ఉండడానికి దేవుని దగ్గర బతిమాలుకుంటాడు. అయితే అప్పుడు మోషే నాతో దేవుణ్ణి 21వ వచనం. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదికి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనివ్వకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి ఇతనిని చెప్పితిని. నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయెను.
ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. అయితే ఇదంతా చూస్తారు. అయితే వాళ్ళందరూ మోషే ఏం జేస్తారు, ఇదంతా అహరోను చెప్పినంత విని, వాళ్ళు ఇష్టానుసారంగా గంతులు వేస్తా ఉంటారు. సంగీత నాదములతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారముగా ఆ యొక్క బలులర్పించి తిని, త్రాగి ఇష్టానుసారంగా ఆ యొక్క ఇన్ని క్రియలు చేసిన దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా వాళ్ళు గంతులు, కేకలు వేసుకుంటా, నాట్యం ఆడుకుంటా ఉంటారు. అయితే అప్పుడు మోషే వచ్చి, "మీరు యెహోవా పక్షంలో ఉన్నవారు ఇటువైపు రండి" అని అనగానే లేవీయులందరూ వస్తారు. అయితే ఇదంతా మనకు తెలిసినదే. అప్పుడు తర్వాత లేవీయులందరూ మిగతా వారిని చంపుతారు. దాదాపు 3000 మంది దాకా చంపివేస్తారు. అయితే ఇదంతా మనకు తెలిసినదే. అయితే వీళ్ళు ఇశ్రాయేలీయులు ఒక దేవతను చేసుకున్నారు. చేసుకొని ఇన్ని క్రియలు 10 సూచనలు చేశారు. ఐగుప్తు దేశంలో ఫరో హృదయము ఆ యొక్క కఠిన హృదయం మారడానికి 10 సూచక క్రియలు చేసినారు. ఇవన్నీ వాళ్ళు ఇశ్రాయేలు చూసినారు. ఆ! ఎర్ర సముద్రము దాటి వాళ్ళు అరణ్యంలోకి రావడము ఇశ్రాయేలు చూశారు. ఆ! ఫరో యొక్క రథములు ఆ యొక్క సముద్రములో, ఎర్ర సముద్రములో మునిగిపోవుట ఇశ్రాయేలు చూసినారు. ఆ యొక్క బండ నుండి రాళ్ళు వచ్చుట ఇశ్రాయేలు చూసినారు. ఆకాశం నుండి మన్నా వచ్చుట ఇశ్రాయేలు చేసినారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఇవన్నీ ఇశ్రాయేలు చేసి చూస్తున్నారు. కొంచెము, కొంచెం కాలము మోషే కొండ ఎక్కి కొంచెము కాలము దూరమైతే వాళ్ళ హృదయము మారడమే గాకుండా ఇష్టానుసారమైన దేవతను చేసుకొని, ఇష్టానుసారంగా తినుచు, త్రాగుచు, ఇష్టానుసారంగా అంతేగాకుండా ఈ యొక్క బంగారు విగ్రహమే నా యొక్క దేవుడని ఎరిగి, ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడని మొక్కుచు, గంతులు వేస్తూ చూచినారు. ఇంత కఠినముగా ఆ యొక్క ఇశ్రాయేలు హృదయము మారిపోయింది. ఇన్ని కన్నులారా చూసిన ఆశ్చర్య కార్యములను గూడా మర్చిపోయారు. అదే గాకుండా ఇంకొక సందర్భం కూడా ఉంటది. ఇంకొక సందర్భం కూడా ఉంటది. ఇశ్రాయేలు ఎన్నో చేశారిలా. ఎన్నో చేశారు. సంఖ్యాకాండము 21 అధ్యాయము చూసుకున్నట్టయితే, సంఖ్యాకాండము 21 అధ్యాయము చూసుకున్నట్టయితే, వాళ్ళు ఏమంటారు? ఇగ వారు 4వ అధ్యాయం సంఖ్యాకాండము 21 4వ అధ్యాయం. వారు ఏదోము దేశమును చుట్టి పోవండని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అయితే వారు అరణ్యంలో పోతున్నప్పుడు మార్గం యొక్క మార్గంలో పోతుండగా ఆయాసం చేత వారు సొమ్మసిల్లిపోచున్నట్టుగా చూస్తాము. అయితే 5వ వచనంలో చూసుకుందాం. వారు దేవునికి విరోధంగా ఎలా మాట్లాడతారు. కాగా ప్రజలు దేవునికిని, మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ములను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు. చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చవిసారం లేని అన్నం. చూసారా? ఇప్పటికి గూడా వాళ్ళ మనసు మారలేదు. అప్పుడేం జేస్తాడు? తాపకరమైన సర్పములను యొక్క దేవుడు పంపిస్తాడు. చాలామంది యొక్క సర్పం యొక్క కాటు చేత చనిపోతారు. మళ్ళీ మోషే ఏం జేస్తాడు? యెహోవాకు మొరపెడతాడు. అప్పుడు ఒక ఇత్తడి సర్పంను చేసి ఆ యొక్క దాని నిదానించి చూచినప్పుడు బతుకుతారు. ఇలా ఎన్నో కార్యములు వాళ్ళు చూసినను వాళ్ళు దేవుని యొక్క మార్గములో స్థిరంగా ఉండలేకుండా సరిచేసుకుంటూ 40 సంవత్సరాలు పట్టింది వారి హృదయంలో నుండి ఐగుప్తును తీసివేయడానికి. ఒక పాపము తీసివేయడానికి, ఐగుప్తును మర్చిపోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. కీరకాయలు, దోసకాయలు గుర్తు చేసుకున్నట్టుగా గూడా చూస్తాము. అయితే మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఏ విధంగా ఉంటున్నాము? ఆ! మనము దేవుని రక్షించినప్పటి
నుండి చూస్తే ఇప్పుడు దేవుడు రక్షించిన నాటి మొదటి ఆత్మీయ స్థితి, ఇప్పుడున్న ఆత్మీయ స్థితి ఒకేలా ఉన్నదా? ఎన్ని మార్లు నువ్వు తప్పిపోయావు? ఎన్ని మార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వచ్చినావు? ఇష్టానుసారంగా తిరుగుతూ వస్తూ వచ్చినాము. దేవునికి ఎంత ఆయాసకరంగా, దుఃఖకరంగా జీవిస్తూ వచ్చినాం. ఆ దేవుడు మనతో మాట్లాడాలని తున్నాడు. అయితే మనము ఒక చిన్న చూసుకుందాం. దేవుడు మనతో ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు మనతో ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఆ! చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4 అధ్యాయము మనము చూసుకుందాము. ఏమంటాడు? 4 అధ్యాయము 29 వచనము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును. ఎందుకంటున్నాడు? అక్కడ నుండి ఏంటిది? అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికెదరని. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి మనము దేవుణ్ణి వెదకాలి? ఏ స్థితిలో నుండి వెదకాలి అనేది పై వచనంలో ఉన్నది. అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 28వ వచనము చూసుకున్నట్టయితే ఒకసారి చదువుతాను వినండి. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును. 31వ వచనంలో గూడా అంటాడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. నువ్వు తప్పిపోయినట్టయితే, దేవునికి ఇష్టానుసారంగా జీవించనప్పుడు, దూరమైనప్పుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అక్కడి నుండి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తూ వస్తున్నాను. అయితే చూడండి ఎంత మంచి మాట. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనము. కాబట్టి పైనున్న ఆకాశమందును, క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు, మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము తెచ్చుకొనుము. మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ! యెహోవాయే దేవుడని మనము జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము మీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను, ఆజ్ఞలను గైకొనవలెనని అంటున్నాడు. మనము దేవుణ్ణి జ్ఞాపకం జేసుకోవాలి. మనము దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థించాలి. మనం ప్రతి ఆదివారము దేవుని చర్చికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి ఎందుకంటే మనము మర్చిపోయే వారము. ఆ! ఎందుకు ఈ సందర్భం తీసుకొస్తా వస్తున్నానంటే, ప్రతి ఆదివారం చర్చికి ఎందుకెళ్ళాలి అంటే, ఆ! అక్కడ అరణ్యంలో ఐగుప్తు ప్రజలు మోషే కొంతకాలము కొండ పైకెళ్ళాడు. కొంచెం ఆలస్యమైనది. వాళ్ళేం చేశారు? దూడను చేసుకున్నారు. బంగారు దూడను చేసుకొని ఇదే నా దేవుడని మొక్కినారు. అలా మన మానవ స్థితి ఏంటిదంటే మర్చిపోయే స్థితి. ఎప్పటికప్పుడు మనము రోజు బైబిల్ చదువుకోవాలి. ఆ! రోజు ఆ యొక్క ధర్మశాస్త్రం చదువుకొని నెమరు వేసుకుంటూ ఉంటే మనము ఆధ్యాత్మికంగా తొలగిపోకుండా మనము బావుంటాము. మన పిల్లలు బావుంటారు. సంఘము బావుంటది. ఆ! అప్పుడు మనము ఆశీర్వదించబడే వారంగా ఉంటాము. అందుకని మనము ప్రతి ఆదివారము ఆ! మధ్యలో జరిగే ప్రతి ఒక్క మీటింగ్స్‌కు మనము అటెండ్ అయితే మనం దేవునిలో తొలగిపోకుండా ఉంటాం. సాతాను క్రియలు అనేవి మన దగ్గరికి రావు. మనము ఒక ఆదివారము పోకపోతే దేవుని యొక్క సన్నిధికి మరి యొక్క ఆదివారము వెళ్ళాలనిపించదు. అలా నెమ్మదిగా దేవుని దూరంగా అవుతాము. దేవునికి దూరంగా అవుతాం.
మన ఆత్మీయ స్థితి సన్నగిల్లిపోతుంది. అందుకే మనము జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం ఏమంటాడు? 39వ వచనములో, కాబట్టి పైనున్న ఆకాశమందును, క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నువ్వు ఎరగాలే, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబమును ఆశీర్వదిస్తాడు. మనము దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుండాలి ఎప్పుడు. ఎవరు? ఏ దేవుడు మన గురించి ప్రాణం పెట్టలేడు. ఆ! ఇక్కడ చెప్తూ వస్తాడు. ఏ దేవుడు మనల్ని ఆ! ఏ దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఏ దేవుడు? అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్టయితే, అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. వేరే జనముకు ఎవరున్నారు అని చెప్తూ వస్తున్నారు. ఏలే అనగా మనము ఆయన మొర్ర పెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది అని చెప్తున్నాడు. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడెల్లా అతను ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ! ఏమంటాడు 29వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అయితే మనము ఇక ఆధ్యాత్మిక స్థితిలో కుడికి గాని, ఎడమ గాని తప్పిపోకుండా ముందుకు వెళ్ళాలంటే దేవునితో మనము రోజు సంబంధం కలిగి ఉండాలి. ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభువా! నీవే గొప్ప దేవుడవు. మమ్మల్ని కలుగజేసిన గొప్ప దేవుడవు అని మనము ఆరాధించాలి. మన అవసరం నిమిత్తము ప్రార్థించాలి. ఇతరుల అవసరం నిమిత్తము ప్రార్థించాలి. మన కుటుంబం అవసరం నిమిత్తము ప్రార్థించాలి. దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి. ఆధ్యాత్మికముగా మనము రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందాలి. అయితే ఆ యొక్క ఇశ్రాయేలీయులు అరణ్యంలో కొన్ని రోజులు మోషే ఆలస్యమైనదని వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. ప్రతిమలు చేసుకుంటున్నారు. దేవునిగా చేసుకొని మొక్కుతున్నారు. మనం ఆ! నేరుగా ఆశ్చర్య కార్యములు చూసిన ఇశ్రాయేలులే మర్చిపోయారు. మనము ఏ పాటి వారము? మనము అందుకనే దేవుడిచ్చిన అవకాశమును మనము సద్వినియోగం చేసుకొని యెహోవాకు మనము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోను వెదుకున్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడని చెప్తూ వస్తున్నాడు. ఇట్టి విధముగా మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ఆయన త్రోవలందు నడవాలి. ఇది మన కుటుంబమునకు, సంఘమునకు, మన యొక్క ఆధ్యాత్మిక స్థితికి మేలు. ఏ ప్రభువు ఈ యొక్క చిన్న వాక్యమును దీవించును గాక. ఆమేన్.